ఏమిటండి ఇది? టైం అయిపోతే రిజిస్ట్రేషన్ చెల్లదు. ఆనంద్కి ఒకసారి ఫోన్ చేయమా. చేశాను నాన్న, కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ అతనికి ఈ పెళ్లి ఇష్టం ఆ లేదేమోనండి. మాట అనడానికి మీరెవరు? ఇది మా అందరి ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి. ఇంతకు మీరెవరు? అయ్య బాబాయ్, ఆయన గురించి మీకు తెలీదా? మీ టీవీ గురించి చెప్పండి. మాయా టీవీ. ఐఎమ్ రిపోర్టర్ కమ్ క్రియేటివ్ డైరెక్టర్ మిస్టర్ రావ్. ఒరే జోగారావు, అయ్యా నీకెన్నిసార్లు చెప్పాలరా? ఛానల్స్ వల్ల మన ఆఫీస్ చుట్టుపక్కల రానివద్దా? చెప్పారయ్యా. ఆయన ఛానల్ తరపున రాలేదండి, ఈ పెళ్లికి పెద్దగా వచ్చారు. పెద్దగా వచ్చినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకో. వాళ్ళ ఛానల్ కూడా ఎలా మాట్లాడతాడండి? అబ్బాబా ఆపండి మీ గోళ. అసలే ఆంధ్రాకి టెన్షన్ పెడుతుంటే మేము. పేషెంట్ ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. ఏంటన్నా అందరు నీకోసం రిజిస్టర్ ఆఫీస్ లో వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ తిరిగి ఆపరేషన్ చేస్తూ కూర్చున్నావు? తప్పదు కదరా, అది నా డ్యూటీ. అవును, నువ్వేంటి భాషా సినిమాలో రజనీకాంత్ లో తయారయ్యొచ్చావు? పెళ్లి నీకా నాకా? నాకు అంత సీన్ లేదన్నా. నీ పెళ్ళంటే మా అందరికి పండగే కదా, అందుకే భాష సినిమాలో రజనీకాంత్ లా కాకుండా మన భాష గడి కొట్లని జద్దికి తెచ్చా. బాగుందా? సూపర్ రా. అదిగో స్వాత్ అనుకుంటా. హలో రే ఆనంద్, నేను రా. నానా బాగున్నారా? నా సంగతి సరే, గంట నుంచి ఫోన్ చేస్తా అంటే లిఫ్ట్ చేయవేంట్రా? సారీ నాన్న, ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాను. ఏమైనా అర్జెంటా? అందుకే కదరా ఫోన్ చేసింది. మీ అత్త ఈ రోజే జైలు నుంచి రిలీజ్ అవుతాను. అవునరా, నువ్వు అర్జెంట్ గా జైలుకి వెళ్ళి రిసీవ్ చేసుకో. అదేంటి నాన్న, అత్తమ్మ ఇప్పుడు రిలీజ్ అవడం ఏంటి? ఇంకో సంవత్సరం టైం ఉందిగా. ఆ రీజన్స్ అన్ని నాకేం తెలుసురా. ఆవిడికి 1 year శిక్ష తగ్గించారట. వెంటనే వెళ్ళి రిసీవ్ చేసుకో, లేకపోతే అక్కయ్య అప్సెట్ అవుతుంది. నాన్న హలో హలో రే, పెద్ద డేంజర్ లో పడిపోయారా? మా అత్తమ్మ జైలు నుంచి రిలీజ్ అవుతుందట. అయితే అవని ఇన్ని సంవత్సరాలు జైల్లో వెయిట్ చేసింది, ఓ గంట జైలు బయట వెయిట్ చేయలేదా? ఆవిడ సంగతి నీకేం తెలుసురా? నేను వెళ్ళకపోతే ఆవిడే నా కోసం బయలుదేరి వస్తుంది. అప్పుడు అందరం దొరికిపోతాం. అందుకని ఇప్పుడు పెళ్ళి ఆపుకుంటావా? అన్నయ్య, పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. చావు కూడా అంతేరా. యాదవ్ సినిమా డైలాగులు మానే, అర్జెంట్ జైలు కదా, పద. పోతూ అక్క, బోల్లోంచి పెద్ద పుల్ల వచ్చినట్టు నువ్వు బయటకు అడుగు పెట్టగానే మా కండల్లో కరెంట్ వచ్చింది అక్క. చూడక్క, నీకు స్వాగతం చెప్పడానికి సేవ నుంచి ఎన్ని తలకాయలు వచ్చినాయో. సీమ నుంచి వచ్చినారా, చీఫ్ మినిస్టర్ కాడ నుంచి వచ్చినారని కాదురా ముఖ్యమో. అల్లుడు, నా అల్లుడు వచ్చుండడా లేదా అది లెక్క. అన్నా, మీ అత్తమ్మ రిలీజ్ అయింది అనుకుంటా. స్వాత్ అనుకుంటా. నువ్వు దిగు. హలో అక్క అడిగో, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. మీరు చేసిన పని ఏమన్నా బాగుందా? మేమందరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఏమైంది? ఇంకేమవుద్ది, రిజిస్టర్ ఆఫీస్ టైం అయిపోయిందని క్లోజ్ చేశారు. స్వాత అప్సెట్ అయ్యి ఏడుస్తూ ఎటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అల్లుడు గారు, హలో హలో అల్లుడు గారు, హలో అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. దించండి, అల్లుడిని దించండి. చూసినారా, ఆడికి అత్తంటే ఎంత ఫేమో. దండలు అట్టుకొచ్చినాడు వేసుకోవడానికి. వేసేసుకో. అదే ఎదురు బాకులో ఉండేవాడివి బర్సెలా ఎదిగిపోయినావే. మరి 14 ఏళ్ల క్రితం జైలుకెళ్ళక ముందు చూసావు. మరి బరిసలాగుండగా నాలాగా ఎండరకాయలాగా ఉంటాడా? అర్థమైందిలే. జైలు కాడికి ఆలస్యంగా వచ్చుంటానని భయపడుతుంటావా? పర్లేదు, ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా ఈ అత్త కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు. అల్లుడిని చూస్తుంటే అచ్చం నిన్ను అద్దంలో చూసినట్టున్నక్క. అర్థమైందిరా, అర్థము. ఆడు అచ్చు కుదిరినట్టు అంతా నా పోలికే. ఆంటీ, ఇతను ఆంటీ ఏందిరా గబ్బి ఇంగ్లీషు? అత్తాను. ఆగక్క, ఇతనెవరు ఊసర వెళ్ళినా ఉన్నాడు? అక్క పక్కన నాలాగా నీ పక్కన వీడా? అరే కరెక్ట్ గా క్యాచ్ చేశారే. డాక్టర్ గారి కాంపౌండర్ని, నేబర్ని, డ్రైవర్ని ఆల్ ఇన్ వన్ నేనే. యాక్చువల్ గా నా గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. బట్ డాక్టర్ గారు, ఫస్ట్ మీ అత్తగారితో నోరారా మాట్లాడండి ప్లీజ్.
అదేంటి మీరు మీరే డాక్టర్. వస్తున్నంత సేపు దారిలో మా అత్తను చూడాలి, మా అత్తతో మాట్లాడాలని తెగ టెన్షన్ పడిపోయారు కదా. టెన్షన్ పడ్డానా? నేనా? చూసారా, హఠాత్తుగా అత్తను చూసిన ఆనందంలో అల్లుడు గారి నోట్లో మాట రావట్లేదు. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, యు నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మాటలనే ఉందక్క, దారి పొడుగునా మాట్లాడుకోవచ్చు. ఏంటన్నది? ఇన్నాళ్ళు వేషం వేషం అంటూ తిరిగావు కదరా, ఇదేరా నీ కరెక్ట్ అయిన వేషం. దూరిపోరా క్యారెక్టర్ లోకి. అంతేనంటావా? తడారదుగా. ఏదైతే నేను చూసుకుంటానుగా, మై హూనా. అయితే ఓకే. అత్తా వచ్చింది, అల్లుడు ముఖంలో కళొచ్చింది. అక్క ఇంకెందుకు ఆలస్యం, అమెరికాకు ఫోన్ కొట్టు, అమ్మాయిని ఇక్కడికి రప్పించు, అల్లుడితో జామ్ జామ్ అని పెళ్లి జరిపి. అప్పుడే పెండ్లేంద్ర గబ్బు నాయాలా. ముందు అల్లుడి పౌరుషం ఏందో చూడాలా. ఈడి చేత నా మొగుని సంపిన మూడో ఓని నరికించాలా. అప్పుడే ఈడు నాకు అల్లుడు అయ్యేదే. క్షమించక్క, నీ జీవితాశయం మర్చిపోయి నాలుగు మాడతేశాను. అక్క ఇంకా ఎందుకు ఆలస్యం, గెస్ట్ హౌస్కి వెళ్దాం, పదండ్రా. పదండి తొందరగా. గబ్బు నాయాలా. అది అల్లుడి గారికి హాస్పిటల్ పని. ఏంద్రో అల్లుడికి అత్త ముఖ్యమా, ఆసుపత్రి ముఖ్యమా? నువ్వు తప్ప, నువ్వు నడవే. పోతా, ఎక్కే. అత్తగారు, డాక్టర్ గారు. అయిపోయారు. ఏమయ్యా, ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చిన లేరు? ఏముంది బాబు, ఎవడో పెళ్లి కొడుకు హ్యాండ్ ఇచ్చాడంట. పాపం ఆ అమ్మాయి మిగతా వాళ్ళు చాలా బాధపడతా వెళ్ళిపోయారు. అంకుల్, స్వాతి ఎక్కడ? చేయాల్సినంత చేసి స్వాతి ఎక్కడ అడుగుతున్నావా? రిజిస్టర్ ఆఫీస్ రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అత్తయ్య జైలు నుంచి రిలీజ్ అయింది, రిసీవ్ చేసుకోమని నాన్నగారు ఫోన్ చేశారు. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకేదో ప్రాబ్లం వచ్చిందని స్వాతికి అన్యాయం చేస్తారా? రిజిస్టార్ ఆఫీస్ కు నువ్వు రాలేదని స్వాతి ఎంత బాధపడిందో తెలుసా? ప్రతి ఆడపిల్ల జీవితంలో గుర్తుంచుకునేది పెళ్లి రోజేనయ్యా. చూసావా, ఇప్పటి వరకు మా ఆవిడ మా పెళ్లి రోజు మర్చిపోలేకపోతాను. ఎందుకు మర్చిపోతే చేసుకున్నది నిన్ను కదా. బా, మీరు కాసేపు ఆపుతారా? సార్, నేను అసలు షాకుల మీద షాకులు తిని అల్లాడిపోతున్నాను. స్వాతి ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఎక్కడికి వెళ్ళిందని అడిగితే ఆయన ఏం చెప్తాడయ్యా? అయినా వీరబాబు నీ దగ్గర ఉన్నాడు కదా, వాడి చేతి కబురు చేయించదు కదా. వీరబాబా, వాడి పరిస్థితి ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రే పోతూ, అక్క చూసినావురా నా అల్లుడు ఎట్టుండాడో? పదునెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పినావురా. పదల్లుడు, నీకు బువ్వెడతా తిందువు గాని. పద. దా. పద. చూడలుడు, చూడు రాయలసీమ రుచులు. మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు. చూడు ఇవన్నీ. అత్తమ్మ, స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీసా? ఆ, మరేమనుకున్నావు అల్లుడు? కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుదులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపురం నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. ఆ. నేనంటే నీకు ఎంత అమ్మా అత్తమ్మ. ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, కానీ అల్లుడు. సీమ చరిత్రకి అపకారమా, ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? కారమే మర్చిపోతాడా? తిను. అల్లుడు, ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు, ఈ కారం ఏంటండి? మమకారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఆ, ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కథం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు, వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు. తాత ముత్తాతలే కాదు, తరతరాల చరిత్ర కూడా తడగొట్టి చెప్పేస్తాను. తిను. అత్తమ్మ, ఇది తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే? నువ్వు 6 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగరించే నీ గోరుముద్దలుగా తినిపించిన, అప్పుడే మర్చిపోయినావా? నాకేం గుర్తుంటది, తిన్నది వాడి కదా. ఎవడురా వాడు? నేనే కారం తిని చానాలేదు కదా. ముందు ఈ బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. కారం దగ్గర నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది. ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. కానీ రాడత్తమ్మ, ఇప్పుడు తినడానికి పౌడర్ మీరు చెవులోంచి పొగలు, ముక్కలు చెగలు, కంట్రోల్ చేయలు వస్తున్నాయి. ఇక్కడ నా వల్ల కాదు. అల్లుడు ఆగలుడు, అల్లుడు ఆగు. వీరబాబు, ఏమైందిరా? ఏమైందా నీకు? అల్లుడు డాక్టర్, ఏమైంది మీకు? ఏమవడం ఏంటి? ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వానపాములా తయారైనాడు. సీమ తిండి ఎట్టేసరికి నషాళాన్ని కట్టినది. తీసుకెళ్ళ పైకి, తీసుకెళ్ళ. అలాగే. మెల్లగా మెల్లగా. ఏ, ఛా, 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 ఛై. ఓర్చుకోరా, కొంచెం ఓర్చుకోరా. వీరబాబు, ఎక్కడికి?
వేస్ట్ అది రేయ్, ఏం చేస్తావు నువ్వు? ఇదిగో తాగు తాగు ఆ. నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ అంటూ తెగ్గొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబోయ్ ఈ బకరా కరెక్ట్ వాళ్ళు కాదు. అలా అనకరా రే, నా మాట వినరా రే వీరబాబు. ఈ దిక్కుమాల కరెక్ట్ నాకొద్దు. అంత మాట అనకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్ అంతే. ఊరుకున్నా చచ్చిపోయి మా అమ్మ దిక్కుమాల లాజేస్తారు ఒకటి. అయినా నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవసరమా? ఏం చేయమంటావురా? జైలుకి వెళ్ళేసరికి స్వాతి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది, దాంతో నాకు టెన్షన్ వచ్చింది, ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. అందుకని నన్ను అక్కడ ఇరికించి దారులు పోతావా? తప్పలేదు సోదరా, స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. అయినా మీ అత్తమేంటన్నా కడుపు బాంబుతో కాదు కారం ముద్దతో చంపేస్తుంది. ఎరా నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? ఊరుకున్నా అవి గోర ముద్దలేంటి ఫెరంగ ముద్దలు. అయినా మీ అత్తమ్మ అంత సాటిస్టేట్ అన్నా ఎవడో తలక నా చేత నరికేస్తుందంట. వద్దన్నా ఈ సెంటిమెంట్స్ నేను సూట్ అవును. నిజం చెప్పేద్దన్నా. బాబు నా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది పదా. చూసినావా పోతూ దెబ్బకు 2 పెట్టల్ని మట్టి కనిపించినాను. వాటిని తీసేయండి రా. రే చూసావుగా 12 ఏళ్ళు జైలు ఉండి వచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వర్కట్టే చావులుంటావు. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఆగరా బాబు. అసలే స్వాతి కనపడక నేను టెన్షన్ పడుతుంటే. కనిపిస్తుందన్నా. ఎవర్రా? స్వాతి. అయ్యో బాబోయ్ ఇది ఇక్కడికి వస్తుందేంట్రా? తను వచ్చి అత్తమ్మకు నిజం చెప్పేస్తే చచ్చావు పదా. మీ అల్లుడు ఎక్కడా? మిమ్మల్ని అడిగేది మీ డాక్టర్ అల్లుడు ఎక్కడా? ఎవ్వతివే నువ్వు? నేనెవరనా? ముందు మీ అల్లుడిని పిలవండి, చెప్తాడు. అల్లుడు అత్తమ్మా ఓహో, డాక్టర్ యాక్టర్ ఒకే చోటు చేరిపోయారు. యాక్టర్ ఏంటి? అది డాక్టర్ అంటే యాక్టర్ అంటే కాంపౌండర్ అంటే నేనే. స్వాతి మన పక్కన మాట్లాడుకుందాం. నేను వచ్చింది మాట్లాడడానికి కాదు. మరేంటి పోట్లాడడానికి వచ్చావా? అల్లుడు అత్తమ్మ ఆగు ఆవేశపడకు. ఆంటీ మీరు కంగారు పడకండి. స్వాతి పెద్దల ముందు ఏంటి అలరి? అల్లరేంటి? రిజిస్టర్ ఆఫీస్ లో అందరి ముందు నేను అల్లరి పాలు కావచ్చు, నిన్ను మాత్రం అల్లరి చేయకూడదా? ఆవు పాలు, గేదె పాలు, బర్రె పాలు, గొర్రె పాలు అని 5 లీటర్ల పాలు పితికారు. చాలండా. షట్ అప్. నువ్వేంటి మా పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని చెప్పి ఇలా సైడ్ డ్రామాలు మొదలెట్టా? ఎవ్వతివే నువ్వు? ఎవత్తా? మర్యాదగా మాట్లాడు. ఇక్కడ మర్యాదలు ఉండవు, అన్ని మాటలే. స్వాతి ప్లీజ్ ఆంటీ నా తరఫున దాన్ని క్షమించండి. స్వాతి పదక్కడి నుంచి రా. అల్లుడు ఎవతా కంచుకట్ల? స్వాతి అని చాలా మంచి అమ్మాయి అత్తమ్మ. నీ బొంద మంచే. అవును అల్లుడేడి అని నిన్ను అడుగుతోందేంటే? అదే నన్ను అవమానిస్తే నా అసిస్టెంట్ బయటకు వస్తాడని. నీ ఎస్టేట్ బయటికి రావడానికి నిన్ను అవమానించడం దేనికే? పైగా అల్లుడు పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ అంటుంది. పెళ్లి ఆడికా నీకా? చచ్చా పెళ్లి అతనికి. అతను ఆమె ప్రేమించుకున్నారు. ఇవాళ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందాం. అర్థమైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్నమాట. చచ్చా అది కాదు. ఏది ఏమైనా నీ అసిస్టెంట్ డేంజర్ గాడు. ఆన్నో కంట కనిపెడతా ఉండు. ఒక కన్ను ఏంటత్తమ్మా 2 కళ్ళు కనిపెట్టుకుని ఉంటాను. తేడా వస్తే మడ్రే. నీకంత సీన్ లేదులే. తేడా వస్తే ఆ అమ్మాయి మర్డర్ చేసేలా ఉంది. నో, నాకేం చెప్పదు, నేనే విన్ను. ఆ మొండి పట్టుదలే వద్దు. ఎంత తొందరపడ్డావో తెలుసా? నువ్వు మా అత్తయ్య ముందు ఏ మాత్రం నోరు జరినా మా గుండెలు జారిపోయేది. నీ మాటలు ఎలా నమ్మంటావు? నన్ను అర్థం చేసుకో స్వాతి. నేను రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరాను. ఈలోగా మా నాన్న ఫోన్ చేసి మా అత్తయ్య జైలు నుంచి రిలీజ్ అయిందని షాకింగ్ న్యూస్ చెప్పాడు. వెంటనే వెళ్ళి ఆవిడని మేనేజ్ చేయకపోతే మనందరం డేంజర్లో పడతామని జైలుకి పరిగెత్తాల్సి వచ్చింది. అసలు నువ్వు నా ఫోన్ ఎందుకు కట్ చేసావు? బాలే దానివే. మా అత్తయ్య రిలీజ్ అవుతుందని టెన్షన్లో సెల్లో నెట్వర్కే కాదు బ్రెయిన్ లో నెట్వర్క్ కూడా జామ్ అయిపోయింది. మరైతే మన మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయినట్టేనా? జస్ట్ పోస్ట్పోన్ యా. ఎప్పటి వరకు? చెప్తా చూడు స్వాతి, మా అత్తయ్యకి మెల్లిమెల్లిగా అన్ని విషయాలు చెప్పేసి ఎలాగైనా మన పెళ్లి కొప్పిద్దాం. అంతవరకు నువ్వు శాంతిస్తే నేను 100 ఏళ్ళు బతికే అవకాశం ఉంటుంది. డోంట్ వరీ ఆనంద్, నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. అంతొద్దమ్మో, అప్పటి వరకు నువ్వు నా ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు. You? స్వాతి